ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం ఏం చేసిరు? మీరు చేసిరా? మేం చేస్తున్నామా? 1 ఎకరం భూమిని అమ్మిండు ఈ రోజు వరకు 16 నెలలు అయిపోయింది. 15 నెలల్లో ఇవాళ ప్రభుత్వ భూములు అడ్డికి పావసరం అమ్ముకున్నారు మీరు, నువ్వు మీ అయ్య కలిసి. ప్రభుత్వ భూముల్ని కూడా సొంత ఆస్తులు లెక్క అమ్ముకున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ భూముల్ని కూడా ధరని తీసుకొచ్చి కొట్లాట సృష్టించి గుంజుకొని సగం సగం దోసుకున్నటువంటి దొంగలు మీరు. ఇవాళ నీతులు చెప్తే ఎట్లా మాకు? ఇవాళ మాకు ముఖ్యమంత్రి ఏందో ఆర్థిక వ్యవస్థ చెప్తేనట అల్లాడిపోయిందట. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందట. ఈ ప్రభుత్వం పరువు పోయేటట్టు చేసిన దొంగలెవరు? ఈ ప్రభుత్వం ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి లంగలెవరు? మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేసినోడు ఎవడు? ఇవాళ మొత్తం బిల్లులని పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు ఎవరు? మా కార్పొరేషన్లే 300 కోట్ల రూపాయలు 2015, 16, 17, 18, 19, 10 సంవత్సరాల క్రితం పైసలు 20 కాగితాలు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోయారు. మరి కేటాయించిన డబ్బులు ఎడిపోయినాయి? ఎస్సీ కార్పొరేషన్కి ఇయ్యలే, ఎస్టీ కార్పొరేషన్కి ఇయ్యే, బీసీ కార్పొరేషన్కి ఇయ్యలే. వీళ్ళ పేరు మీద కేటాయించిన డబ్బులు తిన్న దొంగలు ఎవరు? ఏ గడిలకు పోయినాయి? ఈ రోజు వరకు కూడా అల్లాడుతున్నారు కాగితాలు పట్టుకొని. గ్రామ పంచాయతీల పేర్ల మీద వచ్చినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కంపెనీ పంపించిన నిధుల్ని డైవర్ట్ చేసిన దొంగలు ఎవరు? దేవుల కోసం వాడుకున్నారు వాటిని. ఇలా కాగితాలు పట్టుకొని పనిచేసినటువంటి సర్పంచులు ఎందుకు అన్నమో రామచంద్ర అని చెప్పి బిల్లుల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి? మీరు చేసిన పాపం కాదా ఇది? 1 కాదు 2 కాదు 50,000 కోట్ల రూపాయలు పనికి కాగితాలు ఇచ్చి ఆ పైసలన్నీ డైవర్ట్ చేసి ఎటు తీసుకుపోయారు మీరు? ఎవరు తినరు దీన్ని? సమాధానం చెప్పే దమ్మునదా నీకు? వస్తావా? అమరవీరుల స్తూపం కాడ కూర్చుందావు రేపు? దమ్ముందా కేటీఆర్ నీకు? ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మాట్లాడితే నాలుకలు చీరేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓపిక పడుతున్నాం కాబట్టి, సైలెంట్గా ఉన్నాం కాబట్టి శాతగానోళ్ళు అనుకోకండి. మీరు మాట్లాడుతున్నారు ప్రతిదీ వింటున్నాం. అందుకనే నేను ఈ సందర్భంగా ఒక్కటే కోరదలుచుకున్నా. ఆర్టీసీ కార్మికుల్ని కోరదలుచుకున్నా, మిగతా ఉద్యోగ సంఘాల నాయకుల్ని కోరదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాలు 25-30 సంవత్సరాలు కొట్లాడితే ఈ రాష్ట్రం వచ్చింది. మొదటి దఫా తెలంగాణ ఉద్యమాన్ని కలుపుకుంటే 60 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని దొంగలకు అప్పచెప్పిరు ప్రజలు. 10 సంవత్సరాలు పాలించి ఆ దొంగలు నాశనం చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడే రాజ్యాంగబద్ధమైన పాలనలోకి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. రెవెన్యూను పెంచుకునే పనిలో చేస్తున్నాం. అప్పులకు రిటర్న్ పేమెంట్ చేస్తున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు అప్పులు చేసి వదిలేసిపోతే అసలు వడ్డీ కలిపి నెలకు 6,500 రూపాయలు ఇవాళ పేమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను 6 నెలల్లోనో 1 ఇయర్లోనో పూర్తిగా గాడిన పడేటటువంటి అవకాశం ఉంది. నో డౌట్ మీకు సమస్యలు ఉన్నాయి, మీకు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అర్థం చేయించుకొని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకరోజు ముందు కావచ్చు, ఒకరోజు వెనక కావచ్చు. 60 సంవత్సరాలు కష్టపడ్డటువంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయకూడదు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చెప్పేటటువంటి ఎజెండాలో పడి వాళ్ళ డైరెక్షన్లో పోయి ఈ రాష్ట్రాన్ని నష్టం చేసే పని చేయొద్దని చెప్పి నేను 2 చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాను కార్మిక సంఘాల నాయకులకు. దయచేసి మీరు తొందరపడకండి, బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, మీకున్న కష్టాలు చెప్పుకోవచ్చు, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం, కొంతకాలం ఆగండి అనేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కేసీఆర్ చెప్పినట్టు ఉద్యోగులందరినీ 48,000 మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క రోజులో తొలగించేసిన నేను అని చెప్పేటటువంటి పని ప్రభుత్వం చెయ్యదు. తొందరపడకండి. ఈ ప్రభుత్వం అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీని ఇవాళ లాభాల్లో వచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇవాళ బస్సులు కొనే పరిస్థితి తీసుకొచ్చినాం, రిక్రూట్మెంట్లు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇవాళ ఒక్క స్కీమ్ను పెట్టడం ద్వారా ఆర్టీసీ సంస్థ నిలబెట్టుకొని ఇలా 50,000 మంది ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించేటటువంటి బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అటువంటి క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా ఉద్యోగ సంఘాల చేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మాట్లాడితే టీఆర్ఎస్ అనుబంధ నాయకులు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. జీతాల కోసం మీరు ఈఎంఐలు కట్టుకోవడం కోసం బ్యాంకు డిఫాల్టర్లు అయితే ఒక్కొక్క దానికి 500 చొప్పున అదనంగా పే చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉండేరో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం మీ పైసలన్నీ వాడుకొని పక్కకు పడేసినటువంటి ప్రతి బకాయిని
తిరిగి పేమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి పరిష్కరిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మెకు దిగడం వల్ల మరింత నష్టం చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంకొక వాటను కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను. మిత్రులారా, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ తరపున మీ అందరికీ తెలుసు, ఏఐసిసి డైరెక్షన్ మేరకు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి డైరెక్షన్ మేరకు, అదేవిధంగా మా మీనాక్షి నటరాజన్ గారి డైరెక్షన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపును జనవరిలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నాగార్జున సాగర్లో 7 రోజుల క్యాంపును నిర్వహించాం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా క్యాంపును నిర్వహించాం. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా క్యాంపును నిర్వహించాం. గత నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ట్రైనింగ్ క్యాంపును కూడా పూర్తి చేసుకున్నాం. మిగతా 7 జిల్లాలకు సంబంధించిన ట్రైనింగ్ క్యాంపుల షెడ్యూల్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. రేపు 11, 12, 13 ఈ 3 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ట్రైనింగ్ క్యాంప్ నడవబోతున్నది. అదేవిధంగా ఈ నెల 24, 25, 26 ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రైనింగ్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే నెల జూన్ నెల 11, 12, 13 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూన్ నెల 18, 19, 20 తేదీల్లో నల్గొండ జిల్లా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై నెల 11, 12, 13 తేదీల్లో కరీంనగర్ జిల్లా ట్రైనింగ్ క్యాంపును, 19, 20, 21లో మెదక్ జిల్లా ట్రైనింగ్ క్యాంపును, 28, 29, 30 జూలైలో హైదరాబాద్ జిల్లా ట్రైనింగ్ క్యాంపును, ఈ 7 జిల్లాల ఉమ్మడి జిల్లాల ట్రైనింగ్ క్యాంపులు కూడా మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ అయినటువంటి 1500 మందితోని ఆగస్టు 2వ వారంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ఒక్కరోజు శిక్షణ శిబిరం నిర్వహిస్తాం. ఎందుకంటే ఒక దిక్కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున ఐడియాలజికల్ వార్ను తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉండనీయకుండా అస్థిరం చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో సిద్ధాంతపరమైనటువంటి ఐడియాలజీతో పనిచేసేటటువంటి క్యాడర్ను ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో, అన్ని జిల్లాల అధ్యక్షుల సహకారంతో ఏ జిల్లాకు ఆ జిల్లా ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి మిగతా జరగబోయేటటువంటి క్యాంపులకు కూడా ఆయా జిల్లాల పెద్దలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.